అట్లా హాఫ్ మీటరు 30 సెంట్లు అట్లా ఇవ్వరు. టైలర్స్కి ఎప్పుడు తీసుకునే వాళ్ళకు మనం ఒకే షాప్ ఎక్కువగా మెయింటైన్ చేస్తాం కాబట్టి మనకి ఇచ్చారనమాట. ఇప్పుడు ఇదే కస్టమర్ వాళ్ళ షాప్కి వెళ్ళారనుకో మీటర్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా, ఇవ్వరు. ఇంతకుముందు రోజుల్లో 80 సెంటీమీటర్ అట్లా ఇచ్చేది, కానీ ఇప్పుడు ఆయనతో కూడా ఇవ్వట్లే. ఏం చేస్తావు, ఇంట్లో పని చేస్తావా? ఏం చేస్తావు, హొరక తీసుకున్నావు? సారీకి పై సైడ్ ఫుల్ మెషిన్ మీద వేస్తావా, హ్యాండ్తో కుడతావా? కొంతమంది ఒక ఇద్దరు అంతే, ఎక్కువగా ఒక ఇద్దరు మాత్రమే నా దగ్గర పై సైడ్ చేతి పని చేయించుకుంటారు అక్క. మిగతా వాళ్ళందరూ 2 సైడ్లు ఫాల్ కుట్టడమే. అసలు ఇటువైపు అంత ఐడియా లేదనమాట పై సైడ్ చేతి పని. ఆ ఇద్దరు కూడా ఎలా అంటే వేరే, అంటే సిటీ నుంచి ఇక్కడ రిలేటివ్స్ ఉంటే వీళ్ళ ద్వారా వచ్చారనమాట నా దగ్గరికి. ఇంకా వాళ్ళకి అట్లా సిటీలో బొటిక్లో కుట్టించుకొని ఉంటారు కదా, అక్కడ చేతి పని చేస్తారు కదా, అందుకని ఇంక అట్లా అలవాటు అనమాట వాళ్ళకు. ఇక్కడైతే అట్లా కుట్టాను. ఇంకొకటి ఏంటి అంటే చేతి పని చేస్తే ఒక 20 ఎక్స్ట్రా కూడా తీసుకుంటా. 50 రూపీస్ నాదే ఫాల్ అయితే నేను వేస్తే తీసుకుంటా. చేతి పని చేస్తే 70. ఏంటిది నా నాటు చెప్తున్నారా? చెయ్యి. ఏం చేస్తావు? గిన్నెలు బయటలు అయ్యి ఈ 2 లంగాలు డబల్ కుట్టేసేసరికి గిన్నెలు బయటలు వేసి ఇల్లు అంతే, నేను దోముకుంటా గిన్నెలు. ఓకేనా? ఓకే. ఒకసారి చూసి హాల్ కుట్టడం. ఓకే అక్క, నా ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది, ఒకసారి చూడు. మీకు చెప్పాలంటే అసలు నా దగ్గర చిన్న మిషన్ ఉన్నప్పుడు ఫాల్ కూడా నేను నార్మల్ కుట్టేదాన్ని, జిగ్జాగ్ చేయకపోతుండే. ఈ ఫాలు నిన్న హనీకి డ్రెస్ కుట్టాను కదా, ఆ చీరది మా అత్తమ్మ కూర్చొని విప్పి పెట్టింది అనమాట. ఇట్లనే దేనికన్నా యూజ్ అవుతుంది ఫాల్ వేయడానికి. నార్మల్ చీరలకు ఎక్కువగా కట్టలేదు ఆ చీర, అందుకనే ఇంత బాగుంది కొత్త దానిలాగా. ఎందుకు పడేయటం అని చెప్పి మా అత్తమ్మ నెమ్మదిగా కూర్చొని ఇప్పింది. ఎంతో ఓపుకో, నేనైతే ఇప్పకపోతుండే, పడేసేదాన్ని ఆ ముక్క. ఫస్ట్ లంగా డబల్ కుట్లు వేస్తా, ఇంకా హ్యాండ్స్ నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా, అందుకని చెప్పి ఆ వీడియో తీస్తా. ఇప్పుడు లైవ్లో చెప్తే మళ్ళీ ఆ వీడియో మిస్ అవుతుంది కదా, అది సపరేట్గా చెప్పాలని చెప్పి డ్రెస్ పక్కకు పెట్టేసిన. లంగాలు డబల్ కుట్టేస్తా. మీది ఎక్కడ అక్క? మాది సూర్యాపేట దగ్గరరా అమ్మా. అన్నం కొంచెం ఉంది, అది ఊడ్చి బాక్స్ గిన్నెలో పెట్టు. ఓకేనా? అప్పుడప్పుడు పని చెప్పాలి. మా హనీ అయితే నేను చెప్పకుండా ఒక్కొక్కసారి చేస్తాను. అవునా? తీసి అప్పుడు పెట్టుకో. మా కిట్టు అయితే చెప్పులు తీసుకుపోయి దాచుకుంటుంది. కట్టేయాలి దాన్ని. ఇది లంగా. ఎప్పుడైనా కానీ మీరు వీడియో చూస్తున్న వాళ్ళు టైలర్ అయినా ఓకే, నార్మల్ చూసే వాళ్ళైనా ఓకే, ఎప్పుడైనా లంగా డబల్ కుట్టు వాడక ముందే వేపియండి. ఎందుకంటే లేడీస్ని కదా కుట్టడానికి ఇష్టపడరు అనమాట టైలర్స్. నేనైతే పాత లంగాలు అయితే అస్సలు ముట్టుకోనండి, అంటే కుట్టు వేయను అనమాట. ఏదైనా చినిగితే కొంచెం వేస్తా, కానీ ఆల్రెడీ వాడిన వాటిని అయితే డబల్ కుట్టు అయితే వేయను. నానమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వదిలిపెట్టి రాబోదాన్ని. నార్మల్గా అక్కడ ఇక్కడ చినిగినవి అయితే ఏమో, కానీ డబుల్ కుట్ వేయాలంటే ఇట్లా మొత్తం ఇట్లా సరి చేస్తూ చూస్తూ ఉండాలన్నమాట. అందుకని చెప్పి నేను చెప్పింది మీకు అర్థమయ్యి ఉండొచ్చు, మీరు కూడా లేడీసే కదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, అందుకని చెప్పి ఎప్పుడైనా కొనగానే వేయించుకోండి. వేసే వాళ్ళు అయితే వేయండి. నేనైతే కొత్తవి అయితేనే వేస్తాను. ఇవి 6 ముక్కల లంగాలు డబల్ కుట్ వేయడం ఎట్లా అనేది చూపిస్తాను. ఎవరైనా ఇష్టం ఉంటే చూడండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, మాట్లాడుతూ నేనైతే ఇవి కుడతాను. ఇది కొంచెం మరీ చిన్న కుట్టు పెట్టుకోవద్దు, మరీ పెద్ద కుట్టు పెట్టుకోవద్దు. ఇక్కడ బొందులు వచ్చినాయి చూడు, బొందులు వచ్చిన దగ్గర ఫస్ట్ ఎడ్జ్ అయితే కుడుతున్నాను నేను.